రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడుతున్నాయి. అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ ఇంటీరియర్ పనులు పూర్తయి గృహప్రవేశానికి రెడీ అయ్యాయి. మార్చి నాటికి గృహప్రవేశాలు చేసేందుకు వీలుగా ఇంద్రభవనంలో ప్రజాప్రతినిధుల భవనాలను ఎన్సీసీ సంస్థ తీర్చిదిద్దింది. రాజధాని అమరావతిలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. అమరావతి రాజధాని పనులు ఊపందుకున్నాయి. దాదాపు మొత్తం కూడా అన్ని పనులు ప్రారంభమైన దిశలో ప్రధానంగా ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్లు, ఐపీఎస్ల క్వార్టర్స్ కూడా పూర్తి దశలో దాదాపు 95% కూడా పూర్తయినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తం పూర్తి ఇంటీరియర్ కూడా పూర్తయింది. ఈ సంవత్సరం మార్చి నాటికి కూడా మొత్తం పూర్తి కావాలి. ఇటు గృహప్రవేశాలు కూడా జరిగే విధంగా చేయాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి నారాయణ చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు మనం ఉన్నది వచ్చేసి ఎమ్మెల్యే క్వార్టర్స్. ఎన్సీసీ సంస్థ ఈ పనులు దక్కించుకొని మరలా ఈ పనులన్నీ కూడా పూర్తి దశకు చేరుకున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం కూడా దాదాపు 2000 స్క్వేర్ ఫీట్స్ పైనే ఈ బిల్డింగ్ భవనాలు కూడా నిర్మించడం కూడా జరిగింది. అయితే ఇంటీరియర్ కూడా అయిపోయింది. ఇంటీరియర్ కానివ్వండి, భవనాల్లో ఎవరు వచ్చేసి ఇప్పుడు గృహప్రవేశం చేసుకునే విధంగా మొత్తం అన్నీ కూడా సిద్ధం చేయడం కూడా జరిగింది. దాదాపు విశాలమైన అంటే ఎమ్మెల్యేలకు విశాలమైన భవనాలు నిర్మించేందుకు మొత్తం ఇటు ఏసీలు కానీ, ఫ్యాన్లు కానీ అన్నీ కూడా మొత్తం అధునాతన టెక్నాలజీతో ఈ భవనాలన్నీ కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. దాదాపు ఈ 432 బిల్డింగ్లు కూడా మొత్తం పూర్తిగా ఇప్పటికే సిద్ధం చేశారు. అంతే కూడా దాదాపు రేపు మార్చి నుంచి ఇక్కడే ఉండి అంటే పాలన సాగించేందుకు ఇటు ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, అధికారులు కూడా ఇక్కడే ఉండే విధంగా కూడా ఈ బిల్డింగు నమూనాలు కూడా మొత్తం పూర్తి చేయడం కూడా జరిగింది. దాదాపు చూస్తున్నాం కూడా మొత్తం అంతా ఇంటీరియర్ పూర్తి అయిపోయింది. దాదాపు చూస్తున్నాం మొత్తం లోపల సువిశాలమైన భవనం అంటే చూడండి, మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఈ ఇంటీరియర్లను కూడా పూర్తి చేశారు. ఏం లేదు, ఇక వచ్చి గృహప్రవేశం చేసుకునే విధంగా కూడా దాదాపు వచ్చే విధంగా అధికారులందరూ, ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చే విధంగా ఈ భవనాలు మొత్తం కూడా సర్వం సిద్ధం చేసేవచ్చు. విశాలమైన హాలు, కారిడారు కానివ్వండి, విశాలమైన భవనం అంటే ఇక్కడే ఉండి పాలన కొనసాగించేందుకు ఈ భవనం కూడా చూడండి, మొత్తం ఇంటీరియర్ కూడా అధునాతన టెక్నాలజీతో రోల్ మోడల్ అంటే భారీగా ఏదైతే ఈ బిల్డింగు నమూనా కూడా చూస్తున్నాం కూడా మనం మొత్తం లోపల ఇంటీరియర్ కానివ్వండి, హాలు కానివ్వండి, బెడ్రూమ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేకి ఆఫీసు కానివ్వండి, ఇవన్నీ కూడా కారిడార్లు ఇదంతా కూడా అధునాతన టెక్నాలజీతో ఈ భవనాలన్నీ కూడా పూర్తిగా సిద్ధం చేశారు. ఇంకా చిన్న చిన్న పనులు ఈ 2-3 నెలల్లో కూడా పూర్తి చేసి మార్చి నాటికి పూర్తిగా అందరూ గృహప్రవేశం చేసుకునే విధంగా కూడా ఈ మంత్రి నారాయణ చెప్పడం కూడా జరిగింది. అయితే అంతే విధిగా కూడా వేగంగా రాత్రింబగళ్ళు వేలాది మంది కార్మికులతో ఈ పనులన్నీ కూడా చకచక చేస్తున్న పరిస్థితి. ఏదైనా ఇంద్రభవనం తలపించేలా ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయని చెప్పవచ్చు. ఇదే పరిస్థితి. కెమెరామెన్ లక్ష్మణ్తో రవీంద్ర, అమరావతి.